డబుల్ కా మీఠా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేయాలి? ముందు ఒకటి డీప్ ఫ్రై కోసం పాన్ పెట్టుకున్నాం. తర్వాత వచ్చేసి షుగర్ సిరప్ కూడా పెట్టుకోవాలి. ఒకేసారి పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. అయితే డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేస్తా. షుగర్ వేసుకుని కొంచెం వాటర్ వేయాలా. వాటర్ చూడండి ఎంత వేయాలో. చాలా చాలా. ఇప్పుడు ఈ ఆయిల్ కాగేలోపు మనం ఈ బ్రెడ్ తీసుకున్నాం కదా, దీన్ని ఒక్కొక్క స్లైస్ని 4 పీసెస్ కట్ చేసేసుకోవాలి. అంటే ఇది చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అంటే వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చా? అలా తీసుకోవచ్చండి, అలా ఏం లేదు. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను, అది టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఇంకా కాస్త ఆయిల్ వేడవ్వాలి కదా. ఈలోపు ఇంకా గుల్బర్గ్ నుంచి ఏదన్నా కావాలి మాకు తీసుకురండి అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం తీసుకురావచ్చు అంటారు? అక్కడైతే స్వీట్స్ చాలా ఉంటాయండి, చాలా రకాల స్వీట్స్. అందులో ఫేమస్ ఇది మావా పూరి అనేసి. ఓకే, అయితే ఆ మావా పూరిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట అక్కడ. అయితే అక్కడ ఒక షాప్ ఉంది, మాముక ధాబా అనేసి. ఆ షాప్లో అయితే చాలా ఫేమస్ అనమాట, అది వరల్డ్ ఫేమస్. ఓకే, అందులో మెయిన్ చాలా ఇయర్స్ నుంచి, అంటే తరతరాలుగా చేస్తూ వస్తున్నారు వాళ్ళు. ఓకే ఓకే. సో అక్కడ తిన్నవి ఎప్పుడన్నా కూడా ఇది ఏ విధంగా చేశారు అని వాళ్ళని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? అలా కాదు, అక్కడ వెళ్తే మటుకు ఎవరైనా సరే అది తినకుండా అయితే రారు. ఓకే, మావపూరి. ఆయిల్ వేడైందండి. ఇది బ్రెడ్ తొందరగానే అయిపోతూ ఉంటుంది కదా, అంటే బ్రౌన్ కలర్ రావాలా? అదేం అవసరం లేదా? కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, మరి ఎక్కువ డార్క్ కాకుండా. ఎందుకంటే డార్క్ వస్తే అవి అట్లాగే క్రిస్పీగా, చాలా క్రిస్పీనెస్ ఉంటుంది, సాఫ్ట్గా అయిపోవాలి. ఒక కొంచెం లైట్ బ్రౌన్ వస్తే సాఫ్ట్ అయిపోతుంది. మనకి ఇది షుగర్ సిరప్ సరిపోతుందా? సరిపోతుంది. ఆఫ్ చేసేనా స్టవ్? లేదు, అలాగే ఉండండి, సిమ్లో పెట్టాను. ఇది అందులో వేసేయడమే. ఓహో, చాలా మనకి కలర్స్ చేంజ్ అయింది. లైట్ బ్రౌన్, అది చాలు చాలు కదా. ఓకే, ఇది ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేసారు కదా. అవును. ఇప్పుడు కొంచెం ఇలాచీలు తీసుకుని వీటిని తీసేసి దాంట్లో వేసేయడం. అది సిరప్ బాయిల్ అవుతూనే ఉంటుంది. ఓహో, ఇలాచీ ఒక 2 ఫ్లేవర్ కోసం డైరెక్ట్గానే వేస్తున్నారు ఇలా, వాటర్లా కాకుండా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అనగా, ఇది మన కోవా ఉంది కదా, ఈ కోవాని ఇలా కొంచెం విడతీస్తూ వేస్తే ఇది కూడా కలిసిపోతుంది అనమాట దాంట్లో. ఇది నార్మల్ పచ్చికోవానే కదా? పచ్చికోవానే. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? ఇది కొంచెం ఫుడ్ కలర్ అండి, దీంట్లో వేసేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది అని. ఓకే, తర్వాత అది కొంచెం దగ్గర పడుతుంది కదా. అవును. అప్పుడు మనం దీంట్లోకి ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకుంటే దీని
స్మెల్ అది బాగుంటుంది. ఇవన్నీ అది సాఫ్ట్ అయిపోయిందండి, అంటే అయిపోయినట్టే. ఓకే అనురాధ గారు, సో చక్కగా మన డబుల్ కా మీటర్ రెడీ అయిపోయినట్టే కదా, తీసేసుకుందాం ఇంకా. దాన్ని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో చక్కగా గార్నిష్ చేసుకుంటే అందరికి ఇష్టమైన డబుల్ కా మీటర్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. డబుల్ కా మీటర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పంచదార 1 కప్పు, బ్రెడ్ స్లైసెస్ 4, పచ్చి కోవా 1 కప్పు, యాలకులు 2, ఫుడ్ కలర్ చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. డబుల్ కా మీటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పంచదార, నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను కట్ చేసుకోవాలి. తర్వాత వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ ముక్కల్ని పంచదార సిరప్ లో వేసి అందులో యాలకులు, పచ్చికోవా చిదిమి వేసుకుని, ఫుడ్ కలర్, నెయ్యి కూడా వేసుకుని కొద్దిసేపు మెత్తగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే డబుల్ కా మీటా రెడీ.